డెన్మార్క్ నుంచి షటిల్ ప్లేయర్స్ వచ్చారండి ఆడడానికి, బ్యాడ్మింటన్ ఆడడానికి ఢిల్లీలో. వాళ్ళు చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అసలు ఉండలేకపోయారట, ఢిల్లీలో అంత డర్టీగా ఉందట, ఇలా ఎలాగని హెవీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది బేసికల్గా అసలు అర్థం లేదండి, మీనింగ్లెస్. ఎందుకంటే నాకు తెలిసి షటిల్ కోర్ట్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్లోనే ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. డెన్మార్క్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సుఖమరిగిపోయారండి. బికాస్ డెన్మార్క్ అన్నది కంట్రీ ఎంత ఉంటుందండి, హైదరాబాద్లో సగం ఉంటుంది. మరి అది న్యాచురల్గా క్లీన్గానే ఉంటుంది కదండి. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ వర్కర్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వాళ్ళు మొత్తం హైదరాబాద్ అంతా క్లీన్గా ఉంచుతున్నారు. డెన్మార్క్ నుంచి వచ్చి ఏదో చిన్న కంట్రీ పట్టుకుని దాన్ని ఏమో మన దేశం ఏదో నీట్గా లేదు ఇలా అలాగన్నది కామెంట్స్ చేయడం అన్నది ఇట్స్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ రిడిక్యులస్. డెన్మార్క్ క్లీనింగ్ మన జిహెచ్ఎంసీ వాళ్ళు 2 నిమిషాల్లో చేసి పారేస్తారు. ఇంత భారతదేశం ఇస్ సో బిగ్ కంట్రీ అండ్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు ఢిల్లీలో. అయినా కానీ ఇట్ వాస్ టఫ్ బీయింగ్ ఇన్ ఇండియా ప్లేయింగ్ షటిల్ బ్యాడ్మింటన్ అన్నట్టుగా మాట్లాడడం అన్నది కొంచెం నాకు ఎందుకో మేనర్లెస్గా అనిపించింది. కొంచెం మేనర్స్ నేర్పిస్తే బాగుండేమో డెన్మార్క్ వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.